కొడుకు గంగరాజుకి సుబ్బన్న కూతురు కరిలచ్చనిచ్చి వచ్చే శ్రావణ మాసం 7వ రోజు శుక్రవారం నాడు పెళ్లి చేయాలని నిర్ణయించారు దయమైలారా. అందువలన వాళ్ళు మీళ్ళల్లో జరిగిన మంచి చెడ్డలకి చేసిన ఏళ్ళని మర్చిపోకుండా గుర్తుంచుకొని ఇప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని మీ వంతు మీరు చేయాలని కోరుకుంటున్నారు దయామైలా. విత్తిలో పేరయ్యా దండోలో కొట్టే పని మాత్రం చూడు. ఏళ్ళ సంగతి మేము చూసుకుంటాం పో. వదినమ్మా వదినంట వదిన నీ డప్పు సప్పుడికే చెవులు సిరిగి సేట అయిపోతున్నాయి. ఇక్కడికి ఎందుకురా వచ్చి సోకండాలు పెడుతున్నావు? ఒసే ముసల్దానా, నీ చావు నువ్వు చస్తానన్నా తలకొరుగు చచ్చి నీ కొడుకొచ్చి పెడతాడా? దానికి నేనేగా ఉంటునే. నువ్వు చెప్పేది కూడా నిజమేలేరా పేరయ్యా. వదినా, సూర్యుడిని అడినెత్తుకొచ్చేదాకా పోయలిగించలా? అసలే ముసలిది రేపో మాపో అన్నట్టుంది. అత్తమ్మా తెలుసులేరా సర్లేగా నల్లుడు, నీకెప్పుడురా పెళ్ళి? ఈ రాజు తలుచుకుంటే ఆడపిల్లలు కొదవా? నువ్వేడన్నం తీసుకొచ్చి నీ అల్లుడికి మోన్న ఆకేసి అన్నం పెట్టు, చిట్టికేసేలోగా కట్టేస్తాగా నీకు తాళిబొట్టు. ఏమావా? రే అల్లుడు జాగ్రత్త రోయ్, దీనికి తాలిబోటు సరిపోదు, పెద్ద మోగుతాడు గట్టి లేపు. యావయో నీ అల్లుడు చేసుకుంటానని నోరు తెరిసి అడుగుతున్నాడే, చేసుకోమంటావా? నీ లక్క పెడతా మొహానికి రాజు కావాల్సి వచ్చాడా? నోరు సచ్చినాడా? నీకు నోరు సాగుతోంది రాయ్. అక్కయ్యో అరే పుడతా, రాజు వచ్చారా? నా అల్లుడికి ఏ పేరు పెట్టావక్క? అదిగో అలా బాబు పేరే. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? సూర్యమావ చెప్పాడు నువ్వు 3 పూట్ల తిరిగి తొంగుంటున్నావు, పనికి వెళ్ళట్లేదని. నాకేం పర్వతలకే తిన్నగా వచ్చి సెట్లు చేయడుతున్నాడు. పెట్టకుండా తింటూ నీకు కడుపునే వస్తుంది. నాకేం లోట్లేదు. వస్తావక్క? ఏమయ్యో నువ్వు మడిసివేనా? ఆ ఏ రోడ్డు పట్టుకొని అలాదన్నావు? చెప్పేది బాగా గుర్తుంచుకోండి. మాసారం మంగమ్మ పెళ్లికి ముందు రోజే వచ్చేయాల, మర్చిపోకండి. వెళ్ళండి. అట్టగానయ్యా. ఉంటానయ్యా.